పంపించడంతో ఆ తర్వాత రేట్లన్నీ ఆటోమేటిక్లీ 10 సంవత్సరం పెరుగుతా పోయినాయి. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తీసుకొచ్చి ఆ 5 సంవత్సరాలలో రైతుల తరపున 7,800 కోట్లు మనం ఖర్చు చేసినాం మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేందుకు. ప్రతి ఆర్బీకేను ఒక కేంద్రంగా ప్రకటించి ప్రతి జిల్లాలోనూ జాయింట్ కలెక్టర్ను జేసీని మార్క్ఫెడ్ జాయింట్ ఎండీగా ప్రకటించి ప్రతి ఆర్బీకేలోనూ ఏకంగా ఎంఎస్పి మినిమం రేట్లు గిట్టుబాటు రేట్లు ఇవి ఈ పంటలకని చెప్పి ఏకంగా ఒక బోర్డు పెట్టి ఆ బోర్డులో మినిమం రేట్లు ఎంత అని చెప్పి రాసి ఆ రేట్ల కన్నా తక్కువ రేట్లకి ఏదైనా పడిపోతే వెంటనే ఆర్బీకే పరిధిలో ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ వెంటనే తను అలర్ట్ సిగ్నల్ ఇచ్చేట్టుగా ఆ అలర్ట్ సిగ్నల్ సీఎం యాప్ని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి ఒక సీఎం యాప్ని యాక్టివేట్ చేసి జాయింట్ జేసీని దాంట్లోకి మార్కెట్ జాయింట్ ఎండీగా చేసి వాళ్ళను కూడా దాంట్లో భాగస్వామిని చేసి ఆ ఆర్బీకే పరిధిలోనే ఎప్పుడైతే పంట పడిపోతే ఆ ఆర్బీకే పరిధిలోకి జేసీ ఎంటర్ అయ్యి అక్కడనే కొనుగోలు చేసి రేటు కాంపిటీషన్ క్రియేట్ చేసే పరిస్థితి గతంలో చేసినాం. కాబట్టి ఆ చేసే ప్రక్రియలో ఏకంగా 7,800 కోట్లు మనం ఖర్చు చేసినాం. కాబట్టి ఏ పంటకు రైతు ఆ రోజు నష్టపోలా. గిట్టుబాటు ధర రాని పరిస్థితి అనేది ఏ రోజు ఒక ఇష్యూ కింద కూడా తయారు కాకమునిపే వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యేది, వెంటనే రేట్లలో కాంపిటీషన్ వచ్చేది, వెంటనే రేట్లు పెరిగేటివి, వెంటనే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యేది. గవర్నమెంట్ తోడుగా ఉందన్న భరోసా ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్ళిపోయిందో ఆటోమేటిక్లీ ప్రతి పంటకు రేట్లు వచ్చేటివి. ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా సన్నగిల్లిపోయింది. రైతులకు ఈ ప్రభుత్వం తోడుగా లేదు అన్న మెసేజ్ ఉంది. కాబట్టి దళారీల వ్యవస్థ ఈరోజు సిండికేట్గా మారి రైతన్నలందరినీ కూడా పూర్తిగా నష్టపరుస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అయినా కానీ ఖచ్చితంగా మన పోరాటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వాన్ని మేలుకొల్పే కార్యక్రమం ఖచ్చితంగా చేయగలిగింది. ఎట్లాగో మన ప్రభుత్వం రావాలన్నా, రైతులకు నిజంగా మంచి జరగాలన్నా, శాశ్వత మంచి జరగాలన్నా మనం చేయగలిగిన ప్రస్తుతానికైతే 3 సంవత్సరాలు ఓపిక పట్టాల్సిందే. కాబట్టి ఈ లోపల కూడా మనం గమనుండే కార్యక్రమం అయితే చేయకూడదు. ఖచ్చితంగా రైతుల తరఫున ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ క్రియేట్ చేసే కార్యక్రమం అయితే చేయాలి. ఇందులో భాగంగా నేను కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీకో ఈ నెక్స్ట్ 10 days 10 daysలోనే నేను కూడా ఏదో ఒక ప్రాంతంలో నేను కూడా నా పర్యటన పెట్టుకునే కార్యక్రమం కూడా చేసుకొని ఇది ఈ మాదిరిగా ఇంక ప్రెజర్ పెట్టే కార్యక్రమం బిల్డ్ చేస్తూ పోవాల్సింది. మన ఆక్వా కూడా అదే పరిస్థితిలో వాళ్ళు కూడా వెలుబెల్లాడిపోతా ఉన్న పరిస్థితిలో అక్కడ వాళ్లకు భరోసా ఇచ్చే కార్యక్రమమే చేసినాం. అక్కడ కూడా సేమ్ సిండికేట్ ప్రాబ్లం. అక్కడ కూడా మార్కెట్లో రేట్లు క్రాష్ చేయడానికి కోసం వీళ్ళంతా సిండికేట్ అయిన పరిస్థితులే కనిపించి అక్కడ కూడా రైతులకు భరోసా ఇస్తూ గట్టిగా సిండికేట్ బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని మళ్ళీ ఇక్కడ కూడా కొనసాగిస్తాం. అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలలో రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పర్టికులర్ రైతుల సమస్యల మీద రైతులకు అండగా ఉండే